शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जय गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। And hoisting our national flag and school flag. We request our chief guest, Srimati Galla Madhuri Garu, MLA West Guntur, to please grace the stage. Guntur West, representing the Communication Party in the Andhra Pradesh Legislative Assembly till 2024. Moving the Guluguduru village of Kannur constituency to pursue a martial of service inside her to engage in various social welfare initiatives, especially in healthcare and education. As a director of Shri Brahmara Township Private Limited, alongside her husband Ramachandra Rao Galla, which focuses on education, healthcare, youth empowerment, and environmental success. Srimati Galla Madhuri గారి దాతృత్వానికి గుర్తుగా మనం గమనించవచ్చు. Our treasurer, Dr. Vasantham Veeraraghavaya garu, Jonalagadda Ramarao garu, Ravela. Ex-registrar, Nagarjuna University. Komeleni Prasad garu, Komeleni Kodeshwar garu, Komeleni Kodeshwar garu, Corporator. Mandava Tandava Krishna garu, onto the dais. Sir, please onto the dais. Padibinda Narendranath garu. Hands up! जय श्रीमान, श्रीमान मार्च पास्ट करने के लिए अनुमति चाहता हूँ। जय श्रीमान। Now, we request our chief guest and all the dignitaries to witness the NCC parade. To represent the unity and collective resolve of the nation. Unity and discipline. The march past is also a tribute to the nation's heroes, past and present, who have sacrificed for the country's independence and progress. With great honor, we now to share their thoughts and address this gathering. స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. చాలా గర్వకారణం, ఆనందదాయకం. ఈ రోజు నా ముందు శ్రీ పాటిబండ్ల సీతారామయ్య గారు ఎదురుగా ఉన్నారు. ఆయనకి నా నమస్కారాలు. ఇక్కడ ఆయన ఫోటో ఉంది. నిజంగా ఇలాంటి మహోన్నత వ్యక్తుల్ని ఈ సందర్భంగా స్మరించుకోవడం నా అదృష్టంగాను భావిస్తున్నాను.
100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ స్కూల్కి ఇలాంటి గొప్ప వ్యక్తులు స్థాపించుకోవడం, ఎందరో విద్యార్థుల్ని ఆనిముత్యాలుగా తీర్చిదిద్దడం అనేది నిజంగా అది పూర్వజన్మ సుకృతం. అన్నదానాలు చేయొచ్చు, లేదంటే రకరకాల చారిటీలు చేయొచ్చు, కానీ విద్యాదానం అన్నది అన్నిటికంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక్క విద్యార్థి అయినా ఒక సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా మారితే అందులో నుంచి వచ్చే ఆనందం వేరుగా ఉంటుంది. అలాంటి ఆనిముత్యాన్ని కొన్ని వందల వేలుగా ఈ గడిచిన సంవత్సరాల్లో తయారు చేసిన పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్కి ప్రత్యేకమైన అభినందనలు. ఈరోజు ఒక ఎన్జీరంగా యూనివర్సిటీ విరాసిల్లుతున్న ఇంతటి గుంటూరులో ఎన్నో రకాలైన స్కూల్స్ పోటీ పడుతున్నా కూడా వాటన్నిటిలో చాలా గొప్పగా ధీటుగా ఉన్న పాటిబండ్ల సీతారామయ్య స్కూళ్ళు స్థాపితమై ఎంతో మంది విద్యార్థులు చదువుతున్నారన్న ఇలాంటి వ్యక్తుల ఔన్నత్యానికి నిదర్శనం. కాబట్టి ఈ యొక్క సందర్భంలో వారిని స్మరించుకోవడం నిజంగా గొప్ప విషయం. అలాగే ఇక మన స్వాతంత్ర దినోత్సవం గురించి మాట్లాడుకుంటే, ఇలాగే ఎందరో అమర వీరుల త్యాగఫలం ఈరోజు మన నేటి స్వేచ్ఛ వాయువులకు నిదర్శనం. వారు ఆ రోజు కించిత్ స్వ ఆలోచన లేకుండా వారికి ఏం మంచి జరుగుతుంది, ఏం లాభం లభిస్తుంది అనే ఒక ఆలోచన లేకుండా అత్యంత చిన్న వయసు నుండి ఉన్న వీరులు కూడా సామాజిక స్పృహని వారు మనసులో ఉంచుకొని వారు ఎక్కడ వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నారు, ఎక్కడ అణిచివేతకి గురవుతున్నారు అనేది వారు గ్రహించి సమాజం కోసం, స్వేచ్ఛ కోసం ఎంతో పోరాడి ఒక స్వాతంత్ర సమరయోధాన్ని నడిపి ఈరోజు మనందరికీ ఇలా మనం కోరుకునే విధంగా బ్రతికే ఒక అదృష్టాన్ని, అవకాశాన్ని వారందరూ ఇచ్చారు. వారందరికీ కూడా పేరు పేరున మనందరం కరతాళ ధ్వనులతో స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ స్వాతంత్ర దినోత్సవం ముఖ్యంగా మనం మనసుల్లో నింపుకోవాల్సింది ధైర్యం. దేనికి ముందు అడుగు వేయాలన్న ధైర్యం కావాలి. ఈరోజు చదువుల్లో ఉత్తీర్ణులై గొప్ప నాయకులుగా లేదంటే విద్యావంతులుగా ఆఫీసర్లుగా రావాలి అని అంటే ముందుగా ఒక ముందడుగు ధైర్యం మన మనసులో నిండి ఉండాలి. ఇది నేను చెయ్యగలను అనే ఒక సంకల్పం మన మనసులో ఉండాలి. కాబట్టే అలాంటిది ఉన్న వాళ్ళే ఈరోజు సమాజంలో గొప్ప వ్యక్తులా విరాసిల్లుతున్నారు. అందులో పాటిబండ్ల సీతారామయ్య స్కూల్ నుంచి మీకు తెలిసిన విషయమే, ఎందరో మహోన్నత వ్యక్తులు ఇందులో నుంచి బయటికి వచ్చారు. నిన్న మొన్న నేను డిఐజీ గారు కలిసినప్పుడు కూడా ఆయన చాలా గర్వంగా చెప్తున్నారు, నేను పాటిబండ్ల సీతారామయ్య స్కూల్లో నుంచే చదువుకుని బయటకు వచ్చానమ్మా, ఈరోజు డిఐజీ అయ్యాను అని చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పటికీ ఎప్పటికీ ఎంతటి గొప్ప స్థానంలో మనం ఉన్నా కూడా మనం గుర్తు చేసుకునేది మనం చదువుకున్న స్కూల్ని ఎప్పుడు మనం మర్చిపోం. అక్కడున్న టీచర్లను మనం ఎప్పుడు మర్చిపోం, ఆ స్నేహాన్ని ఎప్పుడు మర్చిపోం. అలాంటి ఒక స్కూలు మనకి నిజంగా మన లైఫ్ స్పాన్లో మన మనసులో నిలిచిపోయి ఉంటుంది. సో మీరందరూ కూడా ఇంత మంచి స్కూల్లో చదువుతున్నారు. మీ అందరికీ కృతజ్ఞతలు, అభినందనలు. ప్రతి ఒక్కరూ మంచి పౌరుల్లాగా, సమాజానికి ఉపయోగపడే పౌరుల్లాగా, బాధ్యతాయుతమైన పౌరుల్లాగా మీరందరూ బయటికి రావాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు ఎంతటి పదవులు అధిరోహించినా లేదంటే అత్యుత్తమైన స్థానాలను మీకు కైవసం చేసుకున్నా నా సలహా, ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండండి అని నేను సలహా ఇస్తున్నాను. సింప్లిసిటీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. మీ లైఫ్ స్పాన్ మొత్తం కూడా సింపుల్గా ఉండడానికి ప్రయత్నించండి. గర్వం లేకుండా ఉండండి. ప్రతి ఒక్కరికి గౌరవాన్ని అందించండి, తద్వారా గౌరవాన్ని పొందండి. ఇదొక్కటే సూత్రాన్ని మీ మనసులో నింపుకొని మీ జీవన పర్యంతం ఉండాలి అని ఇంత చిన్న మనసులోనే నాటాలని అనుకుంటున్నాను. అదేవిధంగా స్వాతంత్రం అంటే మనం ఫ్రీడమ్ అంటే ఒక దాని మీద మనం డిపెండెంట్ అవ్వకపోవడం, దాని ఫ్రీడమ్ అంటారు. సో ఈ ఇండిపెండెన్స్ డే మీరు ఏదో ఒక అంశం నుంచి ఫ్రీడమ్
ఫ్రీడమ్ పొందుతారు అని కోరుకుంటున్నాను. మీ బ్యాడ్ హ్యాబిట్ కావచ్చు, మీ బ్యాడ్ మార్క్స్ కావచ్చు, ఇంకేదైనా అదర్ యాక్టివిటీస్ కావచ్చు, ఈ ఇండిపెండెన్స్ డే రోజు ఒకటి పిక్ చేసుకుని వచ్చే ఇండిపెండెన్స్ డే కల్లా మీరు అందులో నుంచి ఇండిపెండెంట్ అవుతారు, ఫ్రీడమ్ పొందుతారు అని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరొక్కసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీమతి గల్లా మాధవి గారు ఎమ్మెల్యే వెస్ట్ గుంటూరు.